హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వెల్కమ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియో రిలీజ్ చేసినప్పుడల్లా. ఏంటి ఇలా కింద కూర్చొని ఏం చేస్తున్నాను చూస్తున్నారా? గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెడుతున్నాను. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, సో పూజ చేయడానికి రెడీ చేస్తున్నాను అనమాట. నేను మార్నింగే లేచి మంచిగా రెడీ అయ్యి ఇల్లుని కూడా కొంచెం డెకరేట్ చేద్దాం అన్నట్టు అలా సింపుల్గా చేస్తున్నాను. సో నాకు పూజలు చేయాలన్నా ఏమన్నా పండగలన్నా ఏది మిస్ అవ్వాలనిపించదు. నేను చాలా ఇష్టం అండ్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి అవన్నీ చూస్తూ పెరిగాను కాబట్టి అవే అలవాటు. సో మంచిగా ఇట్లాగా పసుపు కుంకుమ రాసి ద్వారబంధానికి ముగ్గులు పెట్టడం రాదు, అందుకని అది యూస్ చేస్తున్నాను. సో అలా ఈరోజు నాతో పాటు కౌశిక్ కూడా ఉన్నారు. సో తను నాకు హెల్ప్ చేశారు వీడియో రికార్డ్ చేయడానికి అన్నిటికి. అండ్ ఈ శ్రావణ శుక్రవారం పూజ నేను ఎలా చేశాను, ఎలా రెడీ అయ్యానో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో అమ్మవారికి దద్దోజనం ప్రసాదం ప్రిపేర్ చేశాను కొంచెం. అండ్ ఇది ఆగస్ట్ 15th వచ్చిన శ్రావణ శుక్రవారం రోజు నేను చేసుకున్న పూజ ఈ వ్లాగ్ అనమాట. అండ్ దానికి నేను ఎలా రెడీ అయ్యాను అన్నది కూడా ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు. అండ్ ముందు వీక్ వచ్చిన శుక్రవారం నేను వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్నాను. మా అత్తమ్మ మమ్మీ కూడా ఆ రోజే చేసుకున్నారు. సో నేను కూడా అప్పుడే చేసుకున్న వ్రతం. అది నాకు షూట్ చేయడానికి కుదరలేదు కొన్ని రీజన్స్ వల్ల. అండ్ అది నా ఫస్ట్ వరలక్ష్మీదేవి వ్రతం అవ్వడం వల్ల అండ్ ఒక్కదాన్ని అన్నీ మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు షూట్ దట్ డే. అండ్ ఆల్సో ఫస్ట్ టైం కదా, కొంచెం అన్నీ ప్రాపర్గా తెలుస్తాయి, అన్నీ చూద్దాం. సో నెక్స్ట్ ఇయర్ నుంచి రికార్డ్ చేద్దాం అన్నట్టు ఇంకా నేను కూడా ఓన్లీ పూజ ప్రాసెస్ మీదే కాన్సన్ట్రేట్ చేశా. అండ్ సో నేను ఇలా రెడీ అయ్యానో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్నే మాయిశ్చరైజర్ కన్సీలర్ అప్లై చేశాను. అండ్ కాంపాక్ట్ వచ్చేసి నేను ఫేసెస్ కెనడా కాంపాక్ట్ వాడతా, అది నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ ఆల్సో న్యాచురల్ లుక్ ఉంటుంది ఫేసెస్ కెనడా కాంపాక్ట్. అండ్ కేకీగా కూడా అనిపించదు. నాకు మేకప్ చేసుకోవడం ఇష్టం, కానీ అది ఆ మేకప్ చాలా ఎవిడెంట్గా కనిపిస్తే నాకు అంత నచ్చదు. అది నాలో నా స్కిన్లో కొంచెం కలిసిపోయేలా ఉంటేనే నాకు ఇష్టం. సో నేను ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నానో అవి నాకు డెఫినెట్గా దానికి హెల్ప్ చేస్తాయి. మీరే చూస్తారు లాస్ట్లో లుక్ ఎంత న్యాచురల్గా ఉంటుందో నేను మేకప్ చేసుకున్నా. అండ్ ఐ షాడో వచ్చేసరికి నేను లైట్ పింక్ అండ్ న్యూడ్ని మిక్స్ చేసి ఆ షేడ్ వేసుకున్నా. సో నేను మేకప్ చేసుకుంటుంటే కౌశిక్ నాకు వీడియో రికార్డ్ చేయడానికి హెల్ప్ చేశారనమాట. అండ్ వైల్ ఐ వాజ్ డూయింగ్ ఇట్ హీ వాజ్ కంటిన్యూస్లీ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్ అనమాట. ఏంటి ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయేంటి, ఏం చేస్తున్నావు, అది ఇది అని చెప్పి. సో ఐ వాజ్ టెల్లింగ్ హిమ్ వాట్ ఐ వాజ్ డూయింగ్ అండ్ నేను చేసుకుంటున్నా. ఐలైనర్ అన్నది నాకు పెద్ద టాస్క్, అందుకే నేను ఎక్కువ యూస్ చేయను. మీలో ఎంతమందికి ఇలా జరుగుతుంది? లైక్ ఒక ఐ పర్ఫెక్ట్గా వస్తుంది, ఇంకో ఐ ప్రాపర్గా రాదు. నాకైతే ప్రతిసారి అదే జరుగుతుంది. సో ఆ ప్రాపర్గా రాలేని దాన్ని కరెక్ట్ చేయడానికి దాన్ని ఏదో చేసి దాన్ని మ్యాచ్ చేయడానికి బాగా వచ్చిందని కూడా నేను పాడు చేయాల్సి వస్తుంది. సో అలా జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు. అండ్ లిటిల్ మస్కారా ఆల్సో. సో నా దగ్గర ఉన్న స్టిక్కర్స్ని కౌశిక్కి చూపించా. అందులో కౌశిక్ ఒకటి సెలెక్ట్ చేశారనమాట. తను సెలెక్ట్ చేసింది నేను పెట్టుకున్నా. సో తను వైట్ స్టోన్ ఉన్నది, సింగిల్ స్టోన్ ఉన్న స్టిక్కర్ సెలెక్ట్ చేశారు. సో అదే పెట్టుకున్నా. అండ్ ఈ వాజ్ టెల్లింగ్ మీ, అందరూ చూస్తారు కదా దిష్టి చుక్క పెట్టుకో లాస్ట్లో అని చెప్తున్నారనమాట. సో లిప్స్టిక్ కూడా వచ్చేసరికి నేను నైకాది బ్రౌన్ షేడ్ ఒకటి, ఆ షేడ్ ఏంటో నాకు ప్రాపర్గా గుర్తులేదు, అది యూస్ చేశాను. అండ్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను రెడీ అవ్వడం. నేను ఇన్ఫ్యాక్ట్ వెయిట్ చేస్తాను అనమాట. ఊరికే రోజు రెడీ అవ్వలేము కదా, ఇలా ఫంక్షన్స్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా ట్రెడిషనల్గా రెడీ అవ్వడం నాకు చాలా ఇష్టం. శారీ వేసుకోవడం కూడా నాకు ప్రాపర్గా రాదనమాట, కానీ లైక్ ఐ విల్ ట్రై డూయింగ్ ఇట్. ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ రెడీ అవ్వాలంటే, ట్రెడిషనల్గా రెడీ అవ్వాలంటే లైక్
ప్రతి అమ్మాయికి అది ఉంటుంది కదా ఇంట్రెస్ట్, ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి, మంచిగా ఫొటోస్ తీసుకోవాలి అని. సేమ్ నేను కూడా అంతే. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. అండ్ దిష్టి జుక్క కూడా పెట్టుకున్నా. సో అన్నీ ఉండి గాజులు లేకపోతే ఎలా అని అన్నాడు కౌశిక్. సో గాజులు కూడా వేసుకున్నాను. సో ఈ శారీ వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 ఇయర్ అయింది నేను వేసుకొని. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లోనే నాకు పసుపు ముహూర్తం జరిగింది. అండ్ ఆ రోజు నేను ఈ శారీ వేసుకున్నా, మళ్ళీ ఇప్పుడు వేసుకున్నా అనమాట. నాకు చాలా నచ్చింది అది. నేను ఆన్లైన్లో పర్చేస్ చేసినట్టున్నాను అది. ఆ లావెండర్ షేడ్ అన్నది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వరలక్ష్మీదేవి వ్రతం కూడా అమ్మవారి దయ వల్ల నేను చాలా బాగా చేసుకోగలిగాను. నాకు తగినంత వరకు, నేను చేయగలిగినంత వరకు నేను చేశాను. మంచిగా నైవేద్యాలు చేశాను, పూజ కూడా బాగా చేసుకున్నాను. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా అవుతుంది అని చెప్పి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఐ ఫెల్ట్ రియల్లీ బ్లెస్డ్. సో ఈరోజు కూడా అలానే చక్కగా అమ్మవారికి మంచిగా పువ్వులు అన్నీ అలంకరించి దీపం పెట్టుకున్నాను, నైవేద్యం పెట్టాను. తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరాలు ఒక బుక్ ఇచ్చారు అత్తమ్మ, అందులో అన్ని అష్టోత్తరాలు ఉంటాయి. సో ఆ బుక్లో చూసి చదువుకున్నాను. ఓం ప్రకృతే నమః, ఓం వికృతాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వబుద్ధిహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యాయ నమః, ఓం సురభ్యాయ నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచ్యాయ నమః, ఓం పద్మలయాయ నమః. సో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇచ్చి మంచిగా అన్నం పెట్టుకున్నా. తర్వాత ఇంకా హ్యాపీగా రెడీ అయ్యాను కదా అని చెప్పి ఇంకా ఫొటోస్ అవి తీసుకున్నాము. సో చాలా మంచి ఫీల్ వచ్చింది. ఇలా పూజ అవన్నీ చేస్తే నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ నాకు ఇలా బ్లెస్ చేసినందుకు అమ్మవారు. నేను ఇలా ఆమెకి పూజ చేసుకోగలిగినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అందరూ బాగుండాలనే కోరుకుంటాం ఫైనల్గా. సో ఇది నా శ్రావణ శుక్రవారం గెట్ రెడీ విత్ మీ అండ్ పూజ వ్లాగ్ అనమాట. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.